నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఆ బ్యాగ్ ఇవ్వండి. నో థ్యాంక్స్, నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు. మీరు ఊరెళ్తున్నారని చెప్పి మిమ్మల్ని భద్రంగా దింపి రమ్మని మీ నాన్నగారు నాతో చెప్పారు. పదండి. అవసరం లేదు, ఐ కెన్ మేనేజ్. స్టేషన్కి వెళ్లేదాకా ఆటోలో నా పక్కనే కూర్చొని టచ్చింగులు చేయాలనే కదా నీ ప్లాన్? అవునులే, నీలాంటి చెత్త మొహానికి అలాంటి డర్టీ ఆలోచనలే కదా వచ్చేది. అన్నా పోనీ. ఇక్కడ ఆపావేంటి? దిగవే. రే, ఎక్కడికి తీసుకొచ్చావురా? ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు నేనే. ఆ ఈడియోలో ఏముంది? అసలైన సినిమా నేను చూపిస్తాను. ఏంట్రా ఒళ్ళెలా ఉంది నీకు? పిట్ట పిట్టలాడే నిన్ను చూస్తే మత్తెక్కిపోతుంది. రావే. యూ రోక్, ఎంత ధైర్యం రా నీకు? నన్నే టచ్ చేస్తావా? నిన్ను ఇంకెక్కడికి వెళ్తా? హెల్ప్ హెల్ప్, కాపాడండి, హెల్ప్, కాపాడండి. ఇక్కడికి ఎవ్వరు రారు పిల్ల, మర్యాదగా లొంగిపో. వద్దు, నన్నేం చేయొద్దు, హెల్ప్, కాపాడండి. ఆడపిల్లంటే అంత అలసైపోయిందిరా నీకు? తప్పైపోయింది, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. తప్పైపోయింది. అవునులే, నీలాంటి చెత్త మొహానికి అలాంటి డర్టీ ఆలోచనలే కదా వచ్చేది. పదండి. ఈ షర్ట్ వేసుకోండి. మాస్టారు భద్రంగా దింపి రమ్మన్నారు. ఒక్కసారి ఒప్పుకున్నాక మాట తప్పడం నాకు అలవాట్లేదు. పదండి.
వెళ్ళి హాట్గా పిజ్జా తీసుకుంటా. ఈ పిజ్జాని తీసుకెళ్ళి ఆ కుక్కకి పడేయి. రోడ్డు దాకా వెళ్ళి ఈ చొప్పుని కుట్టించుకొనిరా. ఈ షర్ట్ వేసుకోండి. ఒకసారి బండి ఆపండి. రైల్వే స్టేషన్కి వద్దు, మన షెడ్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఈ మూడ్లో నాకు ఊరికి వెళ్ళాలని లేదు. సరే, ఇందాక జరిగింది మాత్రం ఇంట్లో చెప్పకండి, మాస్టర్ బాధపడతారు. సరే ఎక్కండి. ఏం జరిగింది? అందరూ అలా ఉన్నారేంటి? మన అమ్ములు రేపే తన భర్త ఇంటికి కాపురానికి వెళ్తాను అని అంటుంది. అమలు, మీ వదిన చెప్పింది నిజమేనా? నిజమే అన్నయ్య. ఏంటమ్మా, ఆ చందు ఎంత మోసగాడో, ఆ నాగేంద్ర సరోజ ఎంతటి దుర్మార్గులో తెలిసా కూడా నువ్వలా ఎలా ఆలోచించావు? వద్దమ్మా, వద్దు. అన్నయ్య, నేనేదో ఆవేశంలో ఈ నిర్ణయానికి రాలేదు. జరగరానిదే జరిగింది, అది నేను ఒప్పుకుంటాను. కానీ నేను పుట్టింట్లోనే ఉండిపోతే అది నాకు మాత్రమే కాదు, మన కుటుంబానికే మాయని మచ్చగా మిగిలిపోతుంది. నా కారణంగా నా వాళ్ళు తలెత్తుకుని తిరగలేకుండా ఉండడాన్ని నేను భరించలేను. ఆ దేవుడు ఇలా ఎందుకు ముడివేశాడో నాకు తెలియదు. కానీ ఇక మీదట నేనుండాల్సింది అత్తగారింట్లోనే అని నాకు అర్థమైంది. రాము, విన్నావా? నీ చెల్లెలు మన కోసం కొవ్వొత్తిలో కరిగిపోవడానికి సిద్ధపడుతోంది. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.